जय बोलो सद्गुरु प्रभु महाराज को। जय बोलो सद्गुरु प्रभु महाराज को। जय बोलो सद्गुरु प्रभु महाराज को। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कर्मरहितं निर्मलं निर्मोहं निर्मलानंद निज गुरु पाद कमलामृत पानपुंग भावातीतं श्री गुरुचरण पावने पार्वतम समेतं पूर्णानंद सूर्यनारायण स्वामी सद्गुरुचरणम नमो नमः नमो नमः नमो नमः। जय जय सद्गुरु प्रभु महाराज को जय। ఈ వేద వేదాంతీత వైజ్ఞానిక మహాసభకు సర్వాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి అధ్యక్షులకు, సభకు అధ్యక్షులు వహించినటువంటి కృష్ణమూర్తి స్వామి గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, సభలో ఉన్నటువంటి భక్తులు 50 మందికి హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు చాలామంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. సాధన సంపత్తియు గల సాధకుడొక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి ఇరుతర భక్తిని శరణని మ్రొక్కి మరి మరి యుక్తిని అన్నారు. సాధన సంపత్తి పరుడు అనగా బ్రహ్మ సత్యము జగన్మిథ్య అని తెలుసుకున్నటువంటి వాడు. బ్రహ్మ సత్యము జగన్మిథ్య అంటే బ్రహ్మము ఏది, జగత్తు ఏది? బ్రహ్మము అనగా ఏదైతే సర్వానికి సాక్షిభూతమై ఉన్నటువంటిది ఉన్నదో అదే బ్రహ్మము సత్యం. ఈ జగమన్నటువంటి 96 తత్వములతో కూడుకున్నటువంటి తత్వమే ఇది ప్రపంచమని, ఇది అసత్యమని తెలుసుకున్నాడు. అయితే ఈ బ్రహ్మము ఏం చేస్తుందంటే వాహనములైదు ఒడిదోలుచున్నాడు. చూడండి, ఇది వాహనములు ఆకాశ పంచకములు అన్నటువంటివి అన్ని కలిపి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అన్నటువంటి ఈ పంచభూతములను ఈ వాహనములుగా చేసుకొని దాని ఒడిదోలినటువంటి వాడే ఈ చైతన్య స్వరూపుడైనటువంటి బ్రహ్మము. అయితే బ్రహ్మము నువ్వే అన్నటువంటిది ఎలాగ తెలుసుకున్నావు? బ్రహ్మ సత్యము జగన్మిథ్య అని అంటే బ్రహ్మము సత్యం అన్నటువంటి విషయం గురువుగారి దగ్గరికి వెళ్తే నీకు తెలియబడ్డది. అంతవరకు తెలియబడలేదు. ఎందుకు అంటే కర్ణుని యొక్క జీవిత వృత్తాంతము తన తల్లిగారు అయినటువంటి కుంతీదేవి, నాయనా నీవు రాజవంశంలో పుట్టినటువంటి వాడవు, నీవు రాజకుమారుడివి కానీ నీవు సూతుడువు కావు నాయన, నా పెద్ద కుమారుడైనటువంటి జ్యేష్ఠపుత్రుడు నీవు అని చెప్పింది. ఓహో, మరి నేను సూతుపుత్రుడని అనుకున్నానమ్మా. అంటే నేను కొన్ని సందర్భంలో నీవు నాకు వివాహం కాక నువ్వు పుట్టావు కాబట్టి మరి ధర్మానికి వ్యతిరేకమని చెప్పేసి నీకు ఎవరికి తెలియకుండా ఒక పెట్టిలో పెట్టి పంపించాను. నువ్వు సూతుడికి దొరికావు, సూతుడు నీకు పెంచాడు, పెంచి పెద్ద చేశాడు కాబట్టి నువ్వు సూతుడిని అనుకుంటున్నావు. కానీ నువ్వు సూతుడు కావు, నీవు రాజాది రాజువు అని చెప్పినప్పుడు కర్ణుడు, ఓహో నేను రాజాది రాజునా, నేను సూతుడిని కానా అని అప్పుడు దానికి జన్మ వృత్తాంతం తెలిసింది. అలాగే బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నటువంటిది తెలిసినప్పుడు ఎప్పుడు తెలిసింది? గురువుగారి దగ్గరికి వెళ్ళిన తరువాతే నీ జన్మ వృత్తాంతం తెలిసింది. తత్పదంబును నీవు, తొంపదంబును నీవు, అసిపదంబును నీవు, ఆత్మ నీవు, అండాండము నీవు, పిండాండము నీవు, బ్రహ్మాండము నీవు, బ్రహ్మ నీవు, సత్తు సిత్తులు నీవు, సాక్షి రూపము నీవు, క్షరుడవు నీవు, అక్షరుడవు నీవు, క్షేత్రంబులను నీవు, క్షేత్రజ్ఞుడు నీవు, జ్ఞానంబులు నీవు, కర్మంబులు నీవు, సగుడ నిర్గుడ నీవు, సాక్షి నీవై ఉన్నావు అని గురువుగారు చెప్తే నీకు తెలియబడ్డది. అంతవరకు నీకు తెలియబడలేదు. ఓహో నేను బ్రహ్మమును, నేనే సత్యమా, నేనే శాశ్వతమా, అయితే ఈ ప్రపంచం అసత్యమా అని తెలుసుకొని ఈ 84 లక్షల జీవరాశులు నేనే బ్రహ్మము, నేనే బ్రహ్మము అని అంటున్నాడు. అయితే బ్రహ్మము సత్యము జగన్మిథ్య, అయితే నేను సత్యము, ఈ దేహం అసత్యం అన్నటువంటిది అనుకుని డబ్బా కొడుతున్నాడు. డబ్బా కొడుతుంటే, ఒరే నాయనా బ్రహ్మము అన్నటువంటి నువ్వై ఉన్నావు. ఎంతవరకు అంటే అభ్యాసము, అభ్యాసాతీతం వరకు నువ్వు బ్రహ్మమై ఉన్నావు. నీవు బ్రహ్మమయ్యే ఈ యొక్క సర్వాన్ని కూడా సృష్టిస్తున్నావు, 84 లక్షల జీవరాశులను పోషిస్తున్నావు. ఈ సర్వాన్ని కూడా జగత్తుకు నువ్వే కారణమై ఉన్నావు. సర్వము నీవే అయ్యి
ఇవన్నీ చేస్తూ ఉన్నావు. ఎంతవరకు అంటే నీకు సత్యమన్నటువంటి వరకు. చైతన్యమని అన్న, క్షేత్రజ్ఞుడని అన్న, జ్ఞానమన్న, అహంకారమన్నా, సద్రూపమని అన్న, సిద్రూపమని అన్న, స్వస్థరూపం అన్న, సాక్షి అన్న, అన్నిటికీ మాయకే నాయని పేర్లు. నీవు మాయస్వరూపుడివి, నీవు అసలు లేనివాడవి. నీ సంగతి నీకు తెలియబడదు. ఎలాగ తెలియబడదంటే, ఇప్పుడు ఈ బ్రహ్మ సత్యము జగన్మిథ్య అని డబ్బా కొడుతున్నది. ఏది? ఈ బ్రహ్మము నేను సత్యము, ఈ జగం అసత్యమని. అంటే పరిపూర్ణ గురుడు వచ్చాడు, నాయనా నీవు బ్రహ్మము, నీవు సత్యము అని అంటున్నావు కదా, నీవే ఈ సర్వానికి సృష్టిస్తున్నటువంటి కర్తనయం అంటున్నావు కదా, ఈ దేహాన్ని విడిచి నీవు వెళ్ళి ఏ పనైనా నీవు చేసి చూపించు, అప్పుడు నువ్వు ఎంతటి వాడవో తెలియబడుతుంది. అంతవరకు నీకు తెలియబడదు. నేనేటనుకుంటా నేనే సత్యము, నేనే పెద్దవాడిని, నేనే ఇవన్నీ సృష్టించాను, నేనే యావత్తు ప్రపంచానికి పోషిస్తున్నాను, నేనే కర్తను అనుకుంటున్నావు. ఎక్కడ నుండి? ఈ దేహములో ఉండంటున్నావు. ఈ దేహంలో విడిచి నీవు ఇతరు బయటికి రా, వచ్చి నీ పెద్దతనం పెట్టు చూపిస్తే నువ్వు గొప్పవాడివే. కాబట్టి ఈ దేహము అన్నటువంటిది నీకు ఆధారమై ఉన్నది, ఈ దేహం అన్నటువంటిది నీకు సాక్షి అయి ఉన్నది. ఈ దేహాన్ని అన్నటువంటిది నీకు లేకపోతే నీకు స్థానము లేదు. కాబట్టి దేహము ఎప్పుడైతే అసత్యమై ఉన్నదో దానిలో ఉన్నటువంటి నువ్వు కూడా అసత్యమే కానీ సత్యము కాదు అని పరిపూర్ణ గురుడు నిరూపణ చేశారు. ఇది యథార్థము. కాబట్టి ఎలాగ సత్యము కాదు, ఈ దేహం అసత్యం ఎలాగైందో నువ్వు కూడా అసత్యుడివే. నీవు సత్యమైతే ఈ దేహములో లేని తరువాత నీ ఇవతలకు వచ్చి నువ్వే పని చేయి చూద్దాం. ఈ అవహము లేకపోతే నీ పని చేయగలవా? ఈ నోరు లేకపోతే నీ మాట్లాడగలవా? ఈ చెవులు లేకపోతే నువ్వు వినగలవా? ఈ తిని లేకపోతే గాలి పీల్చగలవా? లేకపోతే ఈ పని చేయగలవా? లేకపోతే యంత్రాన్ని నిర్మించగలవా? ఏది నీవు చేయలేవు. ఈ దేహము నీకు ఆధారమై ఉంటేనే నీవు సర్వము చేయగలవు. కాబట్టి దేహము దేహి రెండూ అసత్యమే. ఎప్పుడు అభ్యాస అతీతముకి వెళ్ళేటప్పటికి ఉన్నది పరిపూర్ణము, లేదెన్నటికీ ఎరుక ఎలుసు ఇదురుడవురా. తాకన్నమునే బోధించిన తిన్నని ఈ బోధ శిష్య తిలుక మరువకమే, సుజనుల మూల పొలుక వెరువకమే, నిన్ను కొముతలు వచ్చి నీలో తడిగితే వారికి ఎన్ని విధములని ఎరిగింపకది శిష్య అన్నారు. ఆయన ఉన్నది ఒక పరిపూర్ణమే, లేదు ఈ అన్నటికీ ఎరుక ఎలుసు లెస్తగా నీవు దృఢమవు. ఎందుకు? ఈ దేహము దేహి రెండు అసత్యములైనటువంటి నీకు తెలియబడదు. ఎప్పుడు అతీత భావానికి నీకు వచ్చేటప్పటికి గురుసేవా తత్పరుడు అయినప్పటికీ నీకు దీని తోలుగా వృత్తాంతం తెలియబడుతుంది. అప్పుడు నేను లేనివాడనే. జలజపత్రమునందు సరళమంటనట్లు, అద్దమందున రూపం అంటనట్లు, బురదయా కుమ్మరి పురుగు కంటనట్లు, బొలుచెల్లలో ఎన్న కలగినట్లు, చిత్రభవనుకు చీకటంటనట్లు, నాట్యం భుజం అంటనట్లు, ఆ చిత్రభవనుకు చీకటంటనట్లు, ఆకాశమున వాయువు అంటనట్లు బ్రహ్మవేత్తలు ఆ విధముగా మీ ఉన్నావు. నీ ఉండు. అంతవరకు ఎలాగున్నావు? బురదలో ఉండి పురుగు గుమ్మర పురుగుకి బురద అంటున్నట్టుగా, చింతపండుకి బొబ్బర పీసు అంటున్నట్టుగా, అలాగే ఆకాశమునకు వాయువు అంటున్నట్లుగా, నాట్యమునకు జివ్వ వెన్న అంటున్నట్లుగా ఈ విధముగా నువ్వు ఉండి లేనివాడుగా ఉండును నాయన. అంతవరకే కానీ నేను సత్యము నేను సత్యము నేను సత్యము డబ్బా కొట్టుకున్నావో నువ్వెప్పటికీ సత్యము కావు. ఎప్పటికీ నువ్వు సత్యము కావు, ఎప్పటికీ నువ్వు సత్యము కాదు. అందుకే భాగవత కృష్ణపౌరు కందార్థులు అన్నారు, సత్యముకు బట్టబయలును అసత్యముకు ఎరుగనెరిగి సద్గురు కృపచే. సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు అన్నారు. ఎలాగన్నారు? సత్యమైనటువంటిది ఒకటి ఉన్నది నాయన, అది చూపించి చూపరానిది అన్నటువంటి దానికి నీకు తెలియపరిచాను. అసత్యమైనటువంటి ఎరుక నువ్వే, అది ఎన్నటికీ లేదని సత్యముగా నమ్ము. ఏనాడైతే నీవు సత్యముగా నమ్ముతావో అప్పుడే నువ్వు లేనివాడు అవుతావు. లేనివాడు ఎలాగవుతావు? నీ అంతటా నీకు మనస్సు అన్నటువంటిది నీకు విరక్తి కలగాల. నీ మీద నీకు విరక్తి కలిగినప్పుడే నీవు లేనివాడు అవుతావు. లేకపోతే భ్రాంతి తోపిస్తూనే ఉంటుంది. భ్రాంతి తోపిస్తూనే కోరికలు కలుగుతూనే ఉంటాయి. కోరికలు కలిగినట్టుగా అయితే జన్మకు హేతు అవుతూనే ఉంటుంది. కాబట్టి జన్మబంధం నీవు కావాలంటే, కోరికలు అన్నటువంటి విరాగి చెందాలంటే నీ మనస్సు అన్నటువంటిది నీవు సంకల్ప వికల్పం నీవు కనిపెట్టుకుని దానికి రహితపరుచుకొని నేను లేనివాడనని గురుస్వాక్యం రీతిగా నీవు ఉంటే నీవు ఎప్పటికీ లేనివాడవు. ఎలాగంటే మనం ఆహారం తింటున్నాం, ఆకలి తీరుతుంది కదా,
అలాగే మందులు వేసుకుంటాను, ఆరోగ్యం బాగుంటుంది కదా, నీళ్లు తాగుతాను, దాహం తీరుతుంది కదా. అలాగే పరిపూర్ణ బోధన ఎరిగినప్పుడు ఈ యొక్క ఎరుక లేదు. ఆ విధముగా తెలుసుకున్నటువంటి వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇంతటితో జాయిబులో సద్గురు మహారాజుకు జాయ్ జాయ్ జాయ్. శ్రీ రొణగల సన్యాసి బాబు గారు చాలా చక్కగా వివరించారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. అతడు సూతపుత్రుడు అనుకుంటాడు కర్ణుడు, కానీ కుంతిమాత చెప్తుంది అన్నమాట, నువ్వు సూతపుత్రుడు కావు, నువ్వు క్షత్రియుడి పుత్రుడివి అని చెప్తుంది. అంటే ఫస్ట్ తెలియనప్పుడు అజ్ఞానంలో ఉంటాడు, తెలిసిన తర్వాత ఆ తత్వాన్ని ఒక ధైర్యం ఏర్పడతా, నేను ఇది తక్కువ కాదు ఎక్కువ అనేటువంటి స్థితి కలుగుతుందన్నమాట. ఒకతను ఒక బెగ్గరు అడుక్కుంటూ ఉంటాడు, అడుక్కుంటూ ఉంటే అతనికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎవరినో అడిగితే ఇక్కడ కుదరదులే, ఇక్కడ నువ్వు బతకలేవు, వైజాగ్ వెళ్ళి అక్కడ బతుకుపో అని చెప్పారు. ఇక్కడ ఉండలేక వైజాగ్ వెళ్ళి అక్కడ బస్ స్టాండ్లో ఉంటాడు అనమాట, ఎవరైనా ఏదైనా ఇస్తే బ్రతుకుదామని చెప్పి. అక్కడ ఉంటే కూర్చొని ఉండంటే ఒక మంచి షూట్ వేసుకొని మంచి హైఫై ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఇతన్ని చూస్తున్నాడు అనమాట. చూసి ఏంది చూస్తేనే అడుక్కు తినేవాడు, ఇట్లున్నాడు ఏంటనని ఏదో సిమిలారిటీస్ కొన్ని గుర్తించిండు. వచ్చి ఎమ్మటే ఆయన చొక్కా చించిండు, అసలే చినిగిన చొక్కా, ఆయన చొక్కా చించిండు. చించితే వెనక ఈపు మీద పెద్ద మచ్చ కనబడింది. ఎస్ నువ్వే అన్నాడు. వీడికేం అర్థం కాడ, నువ్వే అంటాను, నేను అడుక్కునేవాడిని, నువ్వే అంటాను. ఒరే నువ్వు కాదురా, నువ్వు 1000 కోట్లకు వారసుడు రా అన్నాడు. నువ్వు సోన్సో పలానా కంపెనీ ఆయన కొడుకు, నువ్వు 1000 కోట్లకు వారసుడు రా, నువ్వు ఇక్కడ అడుక్కుంటున్నావేంట్రా, నువ్వు చిన్నప్పుడు 2వ తరగతి చదివేప్పుడే తిరణాల్లో దప్పిపోయి నువ్వు, మీ నాన్న ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు, నీ మచ్చని గుర్తించలేకపోయారు, నువ్వు రా అని చెప్పి తీసపోయి వాళ్ళ నాన్న దగ్గర పరిచయం చేసిండు. వీడెవడో కాదు అడుక్కుంటాడు, వీడు నీ కొడుకే అన్నాడు. ఇప్పుడు ఎమ్మటే క్రాఫ్ మంచిగా చేయించారు, మంచి షూట్ వేయించు, CEO సీట్లో కూర్చోబెట్టారు. ఐఎమ్ CEO అంటుండు. నిన్నటి వరకు వాడు బెగ్గర్, తినటానికి తిండి లేదు, హాస్పిటల్లో ఉంచుకోవడానికి మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, కానీ ఇవాళ కోటీశ్వరుడు. మరి నిన్న కూడా కోటీశ్వరుడైనా ఇవాళైనా కోటీశ్వరుడు వాడు ఈ ఊర్లో ఉన్నప్పుడు కోటీశ్వరుడే, శ్రీకాకుళంలో ఉన్నప్పుడు కోటీశ్వరుడే, వైజాగ్లో అప్పుడు కూడా కోటీశ్వరుడే. కానీ వాడు కోటీశ్వరుడు అనే విషయం వాడికి తెలియదు. వాడు కోటీశ్వరుడు అనే విషయం వాడికి తెలియక అడుక్కొట్టాడు. వాడిని గుర్తించేవాడు ఒకటి రావాలా, వాడు గొప్పవాడని గుర్తించేవాడు ఒకటి రావాలా. అలాగే నేను కూడా పుట్టేవాడిని, పెరిగేవాడిని, నశించేవాడిని, నా బ్రతికింతే అని ఏడుస్తూ ఉన్నాం మనం. నువ్వు పుట్టేవాడివి కాదు, పెరిగేవాడివి కాదు, నశించేవాడివి కాదు, నీలో చైతన్యం ఉంది, నీలో ఆత్మ ఉందని నిన్ను మేల్కొల్పే గురువు అక్కడ కావాలి. అట్టి గురువు ఎవరికి దొరికితే వాడి అదృష్టవంతుడు. మనకు దొరికారు కాబట్టి మనం అదృష్టవంతులు. మనకు ఆ తత్వాన్ని ఎరిగించిన తర్వాత చివరికి అది కూడా చాలదని చెప్పి దాన్ని కూడా విడిపించి అన్ని భ్రాంతులు లేకుండా జన్మరహితం చేస్తారు. అలాంటి గురువు దొరికినందుకు మనం సంతోషించాలి. జయతల సద్గురు ప్రో మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.